ఈరోజు కోనేటి ఆదిమూలం గారి కొడుకు కోనేటి సుమన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరు ఈ కోనేటి ఆదిమూలం అంటే గతంలో 2019-2024 వరకు సత్యవేడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోటి ఉన్నటువంటి విభేదాల కారణంగా ఆయన వైసీపీ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. 2024 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈయన సత్యవేడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈయన ఒక మహిళతోటి సన్నిహిత సంబంధాలు ఉండటము లేకపోతే మరి ఏదో కారణాల వల్ల ఒక మహిళ పలానా కోనేటి ఆదిమూలం అన్నటువంటి వ్యక్తి నన్ను హరాస్ చేస్తున్నాడు, అంతేకాకుండా అతను నన్ను కోరికలు తీర్చమంటూ నా మీద ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి, అంతేకాక వాళ్ళిద్దరూ కలిసి హోటల్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టింది. తర్వాత వైసీపీ వాళ్ళంతా కూడా ఇలాంటి ఎమ్మెల్యేని మీరు ఎంకరేజ్ చేస్తారా, కానీ ఈ వైసీపీ వాళ్ళు ఎవరైతే ఇంత గింజుకుంటున్నారో ఈ యొక్క వ్యక్తి గతంలో వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి సరికే ఇతను. అంతేకాకుండా ఎవరైతే ఆరోపణ చేశారో ఆ మహిళ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి వచ్చినటువంటి మహిళే. కాకపోతే ఎమ్మెల్యే గారికి గతంలో వైసీపీ పార్టీలో నుంచి వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఉండటం, అలాగే వాళ్ళిద్దరి మధ్య బలమైనటువంటి బంధం ఉండటంతో అప్పట్లో నడుచుకుంటూ వచ్చింది. మరి తర్వాత పార్టీ మారిన తర్వాత ఏం జరిగిందో ఏమో, ఈయన కోసం ఆమె కూడా పార్టీ మారటం జరిగింది. అలాగే ఆయనకు ఆమెతోటి మంచి సన్నిహితం ఉండటంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెకు ఒక పదవి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యలో మరి కమ్యూనికేషన్ గ్యాప్ జరిగిందో లేకపోతే వైసీపీ నాయకులు ఏదైనా ఆమెకు ఆఫర్ చేస్తారో, మొత్తం మీద ఆమె ఆ పలానా ఎమ్మెల్యే గారుతో నన్ను ఇలాగా శారీరకంగా వాడుకున్నాడు అన్నటువంటి వీడియో ఒక కేసు నమోదు చేసినట్టు ఒక వీడియో రిలీజ్ చేయటం, ఆ తర్వాత అది మొత్తం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టింది. అయితే వైసీపీ పార్టీలో అయితే దీన్ని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైతే ఈ వీడియో రిలీజ్ అయిందో ఆదిమూలం సురేష్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ అధిష్టానం ఒక ప్రకటన ఇచ్చింది. అంతేకాకుండా ఒక వారంలో ఆయన ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి, ఆయన ఎక్స్ప్లెనేషన్ కానీ సరిగ్గా చెప్పనట్లయితే, అంటే చెప్పిన దానికి సంతృప్తి చెందనట్లయితే ఏదైతే తెలుగుదేశం పార్టీ కమిటీ అంటే క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన హాజరవ్వాలని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన కాల్ చేస్తే ఆయన అందుబాటులో లేడు. ఫలితంగా పార్టీ ఇది వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం ఉన్నమాట వాస్తవ విషయమని నిర్ణయించుకున్న తర్వాత అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన శాసనసభ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు, కానీ పార్టీ సభ్యుడిగా ఆయన పాల్గొనలేదు. అంతేకాకుండా నియోజకవర్గ బాధ్యతలు కూడా ఆయనకు అప్పచెప్పలేదు. ఇప్పుడు ఆయన కుమారుడు ప్రెస్ ముందుకు వచ్చేసి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మేము 2019లోను 2024లో భారీ మెజార్టీతో గెలిచాము. ఈ నియోజకవర్గంలో 60,000 మంది ఎస్సీలు ఉన్నారు. అలాంటి నియోజకవర్గంలో ఒక ఎస్సీ ఇన్ఛార్జ్ ఏదో ఒక తప్పు చేశాడని, అంటే ఆయన ఎంత క్యాజువల్గా మాట్లాడుతున్నాడంటే మిగతా నాయకులకి ఎవరికి లేవు ఆ సంబంధాలు, మిగతా నాయకులు ఎవరికి అచ్చక బుచ్చకలు ఆడుకున్నటువంటి సందర్భాలు లేవా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఒక రకంగా చెప్పడం ఏంటంటే, రేపు చేస్తే తప్పేంటి, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కానీ ఆమె కాదు, ఇష్టపడలేదు, అతను నా మీద బలత్కారం చేశాడని చెప్తున్నది, అయితే తప్పేంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరికి ఎంతమందికి లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది దీనికి ఏంటంటే, అయ్యా ఉన్న వాళ్ళందరినీ మీ నాన్నకి 19 నుంచి ఆమెతో కనెక్షన్ ఉంది, మరి అప్పట్లో బయటికి రాలేదు, ఇవాళ బయటకు వచ్చి మొన్నటిదాకా వైసీపీలో ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని తిరిగినా కూడా దాన్ని బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు బయటకు వచ్చింది, మరి బయటకు వచ్చి వీడియో రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి వాళ్ళిద్దరూ శారీరకంగా కలిసినటువంటి వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలో అలాంటి వాళ్ళకు స్థానం ఇవ్వదు తెలుగుదేశం పార్టీ, ఇది వాస్తవ విషయం. మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో అయితే గుట్టు చప్పుడు కాకుండా రన్ అయింది. ఒకవేళ అలాంటి వీడియోలు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి భుజం తట్టి అప్రిషియేటివ్, మన ఎమ్మెల్యే మంచి ఆటగాడని చెప్పేసి సన్మానిస్తాడు. కానీ తెలుగుదేశం పార్టీలో అలాంటి అవకాశం కల్పించరు. అలాంటి వీడియోలు వచ్చినామంటే పార్టీని సస్పెండ్ చేయడం సహజంగా జరిగేటువంటి విషయమే. అయితే
ఒకసారి పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత నియోజకవర్గ బాధ్యతలు ఎమ్మెల్యేగా నీకున్న బాధ్యతలు మీరు నిర్వహిస్తారు. అంతేగాని పార్టీలో నాకు పార్టీ కార్యక్రమాలు పిలవట్లేదు, మమ్మల్ని పార్టీ మీటింగ్లు పిలవట్లేదు, పార్టీలో మాకు సంస్థ స్థానం ఇవ్వట్లేదు, ఎవరు చేయట్లేదు అంటే ఎంత క్యాజువల్గా మాట్లాడుతున్నాడు అండి. తప్పేంటి? ఎవరికి శారీరకంగా ఇలాంటి సంబంధాలు లేవు. మా నాన్న ఈరోజు 75 సంవత్సరాల హార్ట్ పేషెంట్, చాలా ఇబ్బంది పడుతున్నాడు. 2024లో మేము పోటీ చేసి గెలవడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మా 100 కోట్లు మాకు ఇవ్వండి అని అంటున్నాడు. 100 కోట్లు ఖర్చు అయిందంటావు, 200 కోట్లు ఖర్చు అయిందని అంటావు. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అతను. మా నాన్న తప్పు చేశాడండి, తప్పు చేశాడు, ఏదో తప్పు చేశాడు, అంత మాత్రాన పార్టీలను తీసేస్తారా? ఎవరు చేయట్లేదు తప్పు, ఏం చిన్న చిన్న తప్పులు చేస్తారు. తప్పేంటి? బలత్కారం చేస్తా వీడియో వచ్చింది, దానికే తొలగించేస్తారా? పార్టీ నుంచి తీసేస్తారా? ఒక దళిత ఎమ్మెల్యే కాబట్టి మీరు ఇలా చేయగలిగారా? అదేంటి నాకు అర్థం కావట్లా. దళిత ఎమ్మెల్యే అయితేమి, ఇంకొక ఎమ్మెల్యే అయితేమి, అక్కడ వచ్చినటువంటి వీడియోని బట్టి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఆ రోజు మీరు ఇలాంటి పనులు చేసేటప్పుడు దరిద్రమైన పనులు ఎందుకు చేయాలని మీరు మీ నాన్నకు గడ్డి పెట్టాలి. అది మానేసి ఎవరు ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఒక వార్డు మెంబర్ గెలవాలని ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ అన్అఫిషియల్ మాటలు మాట్లాడటం అంటే బాబు గారిని ఒక రకంగా ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరు ఎస్ మేము చేస్తాం, అది మా హక్కు, కాబట్టి మేము ఖర్చు పెట్టాం కాబట్టి మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి, మేము ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేస్తాం, ఎమ్మెల్యే పదవి కూడా మాకు వద్దు, మేము ఖర్చు పెట్టాం 100 కోట్లు అయింది, 100 కాదు 150 కోట్లు అయిందని అంటాను. అసలు ఎన్నికల్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టానని చెప్పటే ఆ విషయం బయటికి చెప్తేనే మీరు రాజకీయాలకు అన్ఫిట్ అవుతారని తెలుసుగా, అయినప్పటికీ ఇది చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఇప్పుడు లోకేష్ ఆ 100 కోట్లు కట్టాలి, ఆ 100 కోట్లు మీకు ఇచ్చేస్తే మీరు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తావు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ఏమైనా బుర్ర ఉందా? ఏం మాట్లాడుతున్నారు? ప్రెస్ మీట్ పెట్టేస్తే 11 నిమిషాలు మాట్లాడావు, 11 నిమిషాలు మాట్లాడావు. మీ నాన్న రోజు ఒక దానితో కులుకుతూ ఉంటే, రోజుకు ఒక దాన్ని తీసుకెళ్ళి కులుకుతూ ఉంటే నువ్వేమో మా నాన్న మగోడు, మా నాన్న మొనగాడని చెప్పి ఊళ్ళో చెప్పుకుంటావా? ఇక్కడ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఇప్పటికి కూడా అనేది కోనేటి ఆదిమూలం కాదు, కామేటి ఆదిమూలం ఉన్నాడని చెప్పేసి మాట్లాడతాడు. ఈ దరిద్రం తీసుకొచ్చుకుంది ఎక్కడి నుంచి? వైసీపీ నుంచి తెచ్చుకున్నారు ఈ దరిద్రం. ఇంకెవరు దొరకలేదని చెప్పి ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు. సిగ్గుండాలి కనీసం. వైఎస్ఆర్సీపీ పార్టీలు నడుస్తాయి, అట్లాంటి ఆటలు నడుస్తాయి. మీకు నచ్చిన దాంతో కొలకొచ్చు, నచ్చిన దాంతో మాట్లాడవచ్చు. జగన్మోహన్ రెడ్డి కనీసం ఎక్స్ప్లెనేషన్ కాదు కనుక కనీసం వీడియో ఫుటేజ్లు బయటకు వచ్చిన వాటి గురించి కూడా మాట్లాడలేవు. కానీ ఈ పార్టీలో నడవరా భయ్య అలాంటి వ్యాపారాలు నడవు. మీరు గెలవటం కోసం మీరు 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు, 150 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు, అది మీ వ్యక్తిగత విషయం, మీ వ్యక్తిగతంగా మీరు చేసుకున్నారు. అంతేగాని దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం, పార్టీకి ఏం సంబంధం? ఎవరు ఖర్చు పెట్టమన్నాడు? మా వెనకాల 60,000 ఓట్లు ఉన్నాయి అన్నావు కదా, మరి 60,000కు 40,000 ఓట్లు వేసుకుంటే గెలుస్తావు కదా, మరి ఈ డబ్బులు ఎందుకు పెట్టావు? ఎవడు పెట్టమన్నాడు? ఎవడు అడిగాడు? అందుకని నువ్వు డబ్బులు పెట్టావని చెప్పి నియోజకవర్గంలో ఏ ఆడది కనపడితే ఆడదాని మీద మీ నాన్న రమ్మంటే పోవాలా? మీ నాన్న రమ్మంటే పోవాలా? అంటే 100 కోట్లు ఖర్చు పెట్టావంటే నియోజకవర్గంలో ఓట్లు వేసిన ప్రతి ఆడవాళ్ళు మీ నాన్న కింద బానిసలేనా ఏంటి? ఇండైరెక్ట్గా నువ్వు అలాగే చెప్తున్నావు. ఇంత పనికి మాలిన మా వాదన చేసిందే మీ నాన్న తప్పు పని. మీ నాన్న కూడా పార్టీకి డ్యామేజ్ అయింది. ఎప్పుడో వైసీపీలో ఉన్న దరిద్రానికి అలాగే కొనసాగించుకుంటూ వచ్చాడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాక. కనీసం వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇది మాకు గతంలో వైసీపీలో నుంచి మాకు రిలేషన్లో ఉన్నాం, ఇప్పుడు నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుందని అది చెప్పుకుంటే ఎలా ఉంటుంది? అది కప్పి పెట్టేసి సిగ్గు లేకుండా మా నాన్నకి సహజంగా జరిగింది, ఏదో జరిగి తప్పు చేశాడు అంత మాత్రం చేత పార్టీలను సస్పెండ్ చేస్తారా, పార్టీల నుంచి బహిష్కరిస్తారా? మేము 100 కోట్లు ఖర్చు పెట్టాం, మా డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి, మా డబ్బులు మాకు ఇస్తే రాజీనామా చేస్తా, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. పైపెచ్చేది మాట్లాడుతున్నాడు ఏంది? ఒక వార్డు మెంబర్ కానీ, ఒక జెడ్పీటీసీ కానీ, ఒక ఎంపీటీసీ కానీ డబ్బులు పెట్టండి పని కాదు, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఖర్చు పెడితే ఎవడేం చేస్తాడు? ఎందుకు చేసుకున్నారు మీరు? ఎవడి దరిద్రమైనట్టు పని చేశారు? పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, పార్టీని నాశనం చేసే విధంగా, పార్టీని ఇంకొకటి వేలెత్తి చూపించే విధంగా మీరు ఎందుకు ప్రవర్తించారు? మీ నాయనకి ఆ వయసులో అవసరమా? ఈ వయసులో, లేటు వయసులో ఘాటు ప్రేమ అవసరమా? పెద్దిరెడ్డి మీద విమర్శలు చేశారు, ఆ పెద్దిరెడ్డి చిన్నగా టార్గెట్ చేసి ఆ వీడియోలు తీసుకొని వచ్చి ఇవాళ తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు. మీరు చేసిన చండాల పని కొండనే కదా, మీ అయ్య చేసిన దరిద్ర పని కొండనే కదా జరిగింది. 75 ఏళ్ల వయసులో కూడా ఇంకా ఆయనకి జవసత్వాలు, యవ్వనత్వాలు ఉడికిపోవట్లేదు.
సిగ్గుండాలి. ఇంకా అరెస్ట్ చేసి లోపల పెట్టినందుకు సంతోషించండి. అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సింది. అంత సంబంధాలు ఉన్నప్పుడు 4 గోళ్ల మధ్య పరిష్కారం చేసుకోవాలి, దాన్ని బయటికి తీసుకొచ్చుకోకూడదు. వీళ్ళు బయటకు వచ్చి గబ్బు అయిపోయి పలానా పార్టీ ఎమ్మెల్యే ఇలా చేశాడన్న తర్వాత కూడా మా నాన్న చేసిన చిన్న తప్పే కదండి, ఏమవుతుంది, మా నాన్నని పార్టీని సస్పెండ్ చేశారు. అసలు తప్పు చేసిన వాడికి కులాన్ని ఆపాదించి దరిద్రమైన అలవాటు ఏంటి? ప్రతి వాడు అంత తప్పు చేసి నేను ఎస్సీని, నేను ఎస్టీని, లేకపోతే నేను బీసీని ఏంటి నాకు అర్థం కావట్లేదు. తప్పు చేసిన వాడికి కులాన్ని ఆపాదించేది ఏంటి? అంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత, అంత రెడ్ హ్యాండెడ్గా వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన తర్వాత మీరు ఇంకా దాని గురించి సమర్థిస్తున్నారు. మీ నాన్న గురించి సమర్థించి మాట్లాడుతున్నాడు. పార్టీ ఏమైనా పర్వాలేదు, పార్టీ ప్రతిష్ట పోయినా పర్వాలేదు, పార్టీలో రేపు మహిళలు ఓట్లేసే మహిళలు కనీసం ఆలోచన చేయరా? పలానా వ్యక్తిని ఇంత వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా అతన్ని పార్టీని సస్పెండ్ చేయలేదు, ఇలాంటి పార్టీకే మేము ఓట్లేసేదని ఆలోచించరా? 2019-24 వైసీపీ పతనం అవడానికి కారణం అది, నాశనం అవడానికి కారణం అదే. ఏ ఎమ్మెల్యే మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి, దాని ఫలితమే వైసీపీ పార్టీ దెబ్బతింటానికి కారణం. ఇంకా ఎంత బాగా చెప్తున్నావురా బాబు, నాకు 100 కోట్లు ఖర్చు పెట్టాను, 100 కోట్లు మాకు ఇవ్వండి అని చెప్పేసి. మీరు ఖర్చు పెట్టినంత పార్టీలు ఇస్తారు, నువ్వు చెప్పినంత అమౌంట్ ఇచ్చేస్తారు, ఇంకేం పనిలే. ఇంకా ఈ రకంగా ఇచ్చుకుంటా పోతే రేపు ప్రతి ఎమ్మెల్యే నా ఇష్టం దొరికిపోయా, తప్పు అయిపోయింది, నేను పెట్టిన డబ్బులు నాకు ఇచ్చేసి నేను రాజీనామా చేసి వెళ్ళిపోతానంటారు. అవి డబ్బులు ఒక ఎమ్మెల్యేగా ఉండాల్సినప్పుడు ఎంత హోందాగా ఉండాలి, ఎంత గౌరవంగా ఉండాలి. ఒక ఎస్సీ రిజర్వ్డ్కి 100 కోట్లు ఖర్చు పెట్టారా? అయ్యి అప్పులు తెచ్చిపెట్టారు. మా అప్పులు కట్టుకోవాలి మేము. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగితే అప్పులు తీరుతాయా? అంటే ఎమ్మెల్యేగా కొనసాగితే మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, లేకపోతే కంపెనీల దగ్గర కమిషన్లు తీసుకొని 100 కోట్లు జైలు పెడతామనే? అంతే కదా నువ్వు చెప్పేది. చేసిన పనికి సిగ్గుతో తలదించుకోవాలి. ఈ వయసులో అంటే చండాల పనులు చేయటానికి ఇంకా బయటకొచ్చి వితండవాదం చేస్తున్నావు. మీడియా ముందు ఇట్టా కొడుతున్నాడు బల్లాని. ఇక్కడ ఎవడో భయపడ్డు, నువ్వు బల్లాని అంట కొడితే భయపడేవాడు ఎవడు ఉన్నాడు చెప్పు? లోకేష్ ఉనికిపోతాడేంది నువ్వు కొడితే? తప్పుడు పని చేసినందుకు మీ నాన్న చెంపలు 2 వాయించిపోయి నీ కూతురు వయసు ఉన్న దాంతో ఎందుకు రా బాబు ఈ దరిద్రమైనటువంటి పనులు చేసావు అని చెప్పి అడుగు, సిగ్గన్ని వస్తుందని చూడండి.